వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయేది సున్నుండలు. సున్నుండలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. బెల్లం అండి, 200 గ్రాముల బెల్లం. ఇది బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది 400 గ్రాములు పొట్టు మినప్పప్పుతో మనం ఈ పిండిని తయారు చేసుకున్నాము. వేయించిందనమాట అది పిండి. బాగా కలిపేసుకోవాలా. ఏం లేదండి, ఈ బెల్లము, ఈ వేయించిన మినప్పప్పు పిండి అనమాట. ఇదంతా మామూలుగానే నా ఛానల్లో, పద్మజారెడ్డి కిచెన్ ఛానల్లో మీకు ఆల్రెడీ ఇచ్చేసింది ఇదంతా కొలతలన్నీ. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకొని, ఇప్పుడు కలిసిన తర్వాత కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటా మనం ముద్దలు కలిపేసుకోవాలండి. ఇలా నెయ్యి పోసుకుంటా కొంచెం కొంచెం కలుపుకుంటా మనకి సున్నుండ ముద్దకి ఎలా కావాలో అలా కలిపేసుకోవాలండి. ఇది ఆల్రెడీ నా ఛానల్లో ఒకసారి చేశాను. ఈరోజు మళ్ళీ ఇంట్లో చేస్తా, ఒక షార్ట్ వీడియో పెడదాం అనేసి, అందరికీ చూడని వాళ్ళు కూడా చూస్తారు కదా అని చేస్తున్నానండి. ఏం లేదండి, ఈ పిండిని కూడా ముందుగానే ఆడిచ్చి పెట్టేసుకొని పొట్టు మినప్పప్పు తీసుకొచ్చుకొని పిండి తయారు చేసేసుకుంటామండి మేమైతేనా. బెల్లం కట్ చేసుకోవడం, నెయ్యి ఇలా ఇంట్లో నెయ్యే కదా కాసేసుకుంటాము. ఇలా కలిపేసేసుకున్నామంటే మామూలుగా సున్నుండలు బాగా బలం. ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా అందరూ తినొచ్చు. అందుకోసం ఈ సున్నుండలు చేస్తున్నానండి. ఈరోజు సున్నుండలు రెడీ అయిపోయినాయండి. ఇంతేనండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు దీని గురించి డీటెయిల్స్ అన్నీ కావాలంటే పద్మజారెడ్డి కిచెన్ ఛానల్లోకి వెళ్ళి చూసారంటే మనం ఎలా తయారు చేసుకోవాలంతా డీటెయిల్డ్గా ఉంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.